నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా హయాంలో జరిగిన మేలు గుర్తించి ఓటు వేయాలని గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ రేవంత్ చక్రవర్తి. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు లోకల్ మేనిఫెస్టో రూపొందించామని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తదితరులు. వైకాపా హయాంలో యువత దారుణంగా మోసపోయిందని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని గూడూరులో జరిగిన నియోజకవర్గ సమావేశంలో యువత ప్రతినిధులకు వివరించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. పది రోజుల పాటు నిర్వహించే చిల్డ్రన్ అండ్ యూత్ ప్రోగ్రాం కార్యక్రమాలలో పాల్గొనాలని గూడూరులోని ఎస్ఏఎల్సి చర్చిలో నిర్వహించిన సమావేశంలో వివరించిన పాస్టర్ సంఘం ప్రతినిధులు. చేయగలిగిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచారని, సంక్షేమం అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమెతో పాటు వైకాపా అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు. వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, వైకాపా అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు, శాలువాలతో సత్కరించారు. ముందుగా వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి తదితరులు ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ మాట్లాడుతూ, చంద్రబాబు ఓట్ల కోసం అలవి కాని హామీలు ఇస్తున్నారన్నారు. చేయగలిగిన హామీలనే సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. గత వైకాపా పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. 27వ వార్డులో ప్రచారం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ అంతకుముందు నాయకులు చెప్పి అమల్లో పరచినటువంటి విధానాన్ని చూస్తున్నాము. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రచారంలో చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా 99% అమలుపరిచి ఇంతకుముందు ఏ నాయకుడు చెయ్యని విధంగా పరిపాలన చేశారు. అందుకు ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు కూడా అలివిగాని పథకాలు పెట్టకుండా చెయ్యగలిగినవే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పథకాలను పెట్టి ప్రజల్లోకి ఇది విడుదల చేయటం జరిగింది. అందరికీ కూడా నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారనేది ప్రజలందరికీ నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నేను మీ ఇంట్లో మంచి చేసుంటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారంటే ఇంకా ఎంత ధైర్యంగా, ఆయన మీద ఆయనకు అంత నమ్మకం. ఆయన చెప్పింది ప్రతిదీ ప్రజలకు అందించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కానీ, సచివాలయ వ్యవస్థ తీసుకురావటం కానీ, ఇందాక టీవీలో కూడా ఒక ఆమె చెప్తున్నదమ్మ, మమ్మల్ని ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చోమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కావాల్సిన పథకాలు కానీ, మీకు కావాల్సిన సర్టిఫికేట్లు కానీ మీ ఇంటికి వచ్చే అందిస్తారు. ఆ పరిపాలన ఆ విధంగా ఉంటుందని చెప్పాడమ్మా. మాకు ఇంకా ఆ బిడ్డ కావాలి, మాకు మా ఇంట్లో బిడ్డలాగే మాకు అన్ని పనులు చేసి పెడుతున్నారు కాబట్టి ఆ బిడ్డనే మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎంగా కావాలని కోరుకుంటున్నాం చెప్పడం నాకు నిజంగా వినగానే చాలా బాగా అనిపించింది. మీరు ఫ్యాన్ వేసుకొని ఇంట్లో చల్లగా కూర్చోండమ్మా, పథకాలన్నీ మీ ఇంటికే వస్తాయి మీకు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మన గూడూరు పట్టణ ప్రజలందరం కూడా చెప్పేది, మనకి మేరిగ మురళీ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యుడు, చాలా మృదు స్వభావి, ప్రతి ఒక్కరి సమస్యలు వినే నేచరు, ఆయన అందరినీ దగ్గరికి తీయగలరు, ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చగల నాయకుడిని మనకి పెట్టారు. అదేవిధంగా ఎంపీ
గురుమూర్తి గారిని కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన కూడా అంతే, చాలా సౌమ్యుడు. ఇద్దరు మంచి నాయకుల్ని మనకి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి ఇద్దరిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలనేది కోరిక. ప్రజలందరూ అర్థం చేసుకోండి, అంతకుముందు పరిపాలనా విధానం ఏ విధంగా ఉండింది, ఈ 2019 నుంచి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అనేది అందరూ అర్థం చేసుకోండి. ఏ పార్టీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు అని చెప్పలేదు, ఏది చెప్పలేదు, వాళ్ళ అర్హత మాత్రమే చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పారు. అదేవిధంగా అందించడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఆలోచించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి మీరు 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ నియోజకవర్గంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అసాధ్యం అన్న ప్రతి ఒక్కరితో నోరు మీద వేలు వేపించి అది సుసాధ్యం అని ప్రూవ్ చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజ్లే రావు అని మాట్లాడిన మన ముందు ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్లు ఓపెన్ చేసి నిరూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? ఒక ముసలావిడ ప్రశాంతంగా ఎండలో తిరగకుండా ఇంట్లో కూర్చుని ఆవిడకి రావాల్సిన పెన్షన్ ఆవిడకి చెల్లింపబడుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా? ఇది నేను నన్ను ప్రశ్నించట్లేదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం మీరు మే 13వ తారీఖున మన పోలింగ్ బూత్లో సమాధానం మీరు ప్రశ్నించుకొని సమాధానంగా ఓటు వేసి నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంతో కూడుకున్న ప్రభుత్వం. అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఏంటంటే నిజాన్ని చెప్పడం. పబ్బం గడుపుకుందాం, తోచింది చెప్పుకుందాం, నచ్చింది రాసుకుందాం అని అనుకుంటే ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు. ఈ రోజు ఇచ్చి రేపు వెబ్సైట్లో నుంచి లేపేసే హామీలు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. కానీ నిజాన్ని చెప్తాను, నేను చేయగలిగింది ఇది, నేను ఇది చేయగలుగుతాను, నా శక్తిని మించి నేను పనిచేస్తానని చెప్పే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అటువైపు ఏకైక నాయకులు లేరు, 100 కొద్ది నాయకులందరూ కలిపి కూటమిగా ఏర్పడ్డారు. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే చెప్తారు, రుణమాఫీ అంటారు, ప్రభుత్వం చేతిలో రాగానే అంతా ఉచితనే అంటారు. వాళ్ళ ఇష్టం. మనం చేయలేనిది ఏదైనా చెప్పుకుందాం, రాసుకుందాం. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదండి, ఆ కాలం పోయింది. ఈరోజు జనాలు మనందరికంటే తెలివైన వాళ్ళు, ఓటర్కి మించి తెలివైన వాడు ఎవరూ లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 2024లో కానీ 2029లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. జనాలకి జనాలకి సంక్షేమాన్ని అందిస్తారు, వాళ్ళ సంతోషాన్ని అందిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల సంతోషాన్ని ఆయన ఆస్తిగా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పదవులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పైసలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ప్రజలు. అలాగే ఆయన ఎంచుకున్న నాయకులు ఇద్దరు, మన గురుమూర్తి గారు కానీ మేరిగ మురళీధర్ గారు కానీ. గురుమూర్తి గారు అయితే ఆయన దగ్గరికి వెళితే పని జరగదు అని చెప్పిన వాడు ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఎటువంటి పనైనా సరే ఆయన శక్తికి మించి ఆయన ఏ టైంలో అయినా సరే ఖచ్చితంగా చేసే వ్యక్తి గురుమూర్తి గారు. అలాగే మేరీ మురళీధర్ గారి గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 24 గంటల్లో 7 రోజుల్లో 365 రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా అందుబాటులో ఉండే వ్యక్తి మేరీగా మురళీధర్. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బాలిపోయిన రమేష్, నాసిన నాగులు, బత్తిన విజయ్ కుమార్, కోదండ రామయ్య, సురేష్ రెడ్డి, సాయి, షంషీర్, నర్సయ్య, గిరిబాబు, చిన్న, అజీజ్ ఖాన్, సురేష్, అన్నం, మురళి, రాఘవరెడ్డి, ఆల్తాఫ్, జహీర్, సుబాన్, మండి శ్రీనివాసులరెడ్డి, శశిధర్ రెడ్డి, పూర్ణచంద్ర, సుప్రియ, విజయ్, రఫీ తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా మేరగ మురళీధర్, ఎంపీగా గురుమూర్తులను గెలిపించాలని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పునక దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి తదితరులు ప్రజలను కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు కలిసి ఓట్లేయాలని అభ్యర్థించారు. ఆయా ప్రాంతాల్లో నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు,
యుద్ధమైన సిద్ధమంటూ ముందుకుంటాం మేం. మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. వచ్చాడు మా అన్న జగనన్నరా, సంతోషం నిండేలా ఆడాలి పాడాలిరా. ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై దూకింది నీ కోసమే. సంబరం చెయ్యండి ఈ రోజు రా, మనోడు తింటేలా తప్పులు పట్టండి రా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు, కొండంత అండగున్నోడు, కొండనైన ఢీకొట్టే. జగన్ స్ఫూర్తితో నెల్లూరు పార్లమెంటు వైకాపా లోకల్ మేనిఫెస్టోను రూపొందించామని గత నెల రోజులుగా పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు గుర్తించి మేనిఫెస్టోలో పొందుపరిచామని వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో లోకల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బేదం మస్తానరావు, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి విక్రమరెడ్డి, నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మహమ్మద్ ఖలీల్, బుర్రా మసూదన్ యాదవ్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంది. ఏ రోజు కూడా ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టో ప్రస్తావన తెచ్చినటువంటి ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఎన్నికలు అయిన తర్వాత తన మేనిఫెస్టో గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడవు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం, ఆ మేనిఫెస్టోని పదే పదే ప్రజలకి అందరికీ కూడా వివరిస్తూ ఈ మేనిఫెస్టోలో నేను ఇవి చెప్పినాను, దానికి మించి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాను అని ఒక మేనిఫెస్టోకి ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపుని తెచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారంటే అందరూ కూడా ఆ మేనిఫెస్టోలో ఏముంటుంది, అదే జరుగుతుంది అన్న ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 దాకా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఉంది. అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీ యొక్క భాగస్వామిగా యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం సోదర సోదరిమణులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తుందా అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబును సూటిగా పలుసార్లు ప్రశ్నించినా కూడా ఆయన ఏదో నా పైన ఆరోపణలు చేస్తాడే కానీ గతంలో మేమేదో బీజేపీతో జతగట్టామనని, కానీ నిజానికి జతగట్టింది ఏమి లేదు. మా యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వీలైనంత మ్యాక్సిమం ఫండ్స్ రాబట్టామే కానీ
బీజేపీని పెళ్లి చేసుకోవడమో, లేకుండా ఉంటే బీజేపీతో జతకట్టడమో, లేకుండా ఉంటే బీజేపీతో కాపురం చేయడమో ఏం చేయలే. గతంలో 2019 ఎలక్షన్కి ముందు బీజేపీతో కాపురం చేసింది చంద్రబాబు నాయుడు. బీజేపీ మంత్రివర్గంలో భాగస్వాములు మంత్రులుగా పనిచేసినటువంటి సృజనా చౌదరి, బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతిరాజు, వాళ్ళందరూ కూడా బీజేపీలో భాగస్వాములే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీజేపీలో భాగస్వామి కాదు. ఏ ఇతర పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది, గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం నాకుంది. మా యొక్క అధ్యక్షుల వారికి ఉంది, మా అందరికీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు తప్పకుండా ఎన్నికలకు ముందు ఈ యొక్క సమాజాన్ని ఉద్దేశించి సూటిగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తారా? యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఈరోజు డ్రాఫ్ట్ తయారైంది. దానికి ఒక కమిటీని వేశారు, లా కమిషన్కి రెఫర్ చేశారు. ఇది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది. ఇది ముస్లిం సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తున్నారు, చాలామంది దళితులు వ్యతిరేకిస్తున్నారు, చాలామంది బీసీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, ట్రైబల్స్కి ఏదో ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్తున్నారు. నాకు ఎంతవరకు ఇస్తారనేది తెలియదు. ఆదివాసీలకు ఎగ్జామ్షన్ ఇస్తారని. సీఎం జగన్మోహన్ రెడ్డి యువతకు ఎన్నో వరాలు ప్రకటించి యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే యువతను దారుణంగా మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ తెలుగు యువత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన తెలుగు యువత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా పాలనలో ఉన్నత చదువులు చదువుకునేవారు ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువులను మధ్యలోనే నిలుపుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. అదేవిధంగా వసతి దీవెన ప్రకటించినా అది విద్యార్థులకు అందలేదన్నారు. పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వైకాపా 5 సంవత్సరాల పాలనలో డిఎస్సి విడుదల చేయకపోవడంతో వేలాది మంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర నిరాశలో ఉన్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో సునీల్ కుమార్ గెలుపుకు యువత కృషి చేయాలని ఆయన వివరించారు. ఎక్కడ గూడు సునీల్ అనే గెలుస్తున్నాడు, 30,000తో గెలుస్తున్నాడు. మనం కూడా మాట్లాడాలి. మనకి పెయిడ్ బ్యాచ్ మనకు అవసరం. మనమే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం ఏంటంటే కార్యకర్తలు, యువత, విద్యార్థి మీరందరూ కూడా మనం కానీ ఈ 10 రోజులు సమర్థవంతంగా చేయగలిగితే సునీల్ అనే ఎమ్మెల్యే అవుతారు. మీకు ఇంకో మాట ఇస్తున్నాం, యువతగా, విద్యార్థులుగా ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డారో అది కమిటీలో కావచ్చు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి ఒక డేటా ఉంది. ఏ కమిటీలో ఎవరెవరు ఎంత పనిచేశారో, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కూడా కృష్ణ యాదవ్ గారు చెప్తారు. అదేవిధంగా మీకు ఇక్కడ జనరల్ సెక్రటరీ ప్రణీత్ కానీ ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. సునీల్ అనేది పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు మరొకసారి ఆలోచించాల్సిన వల్ల మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాల మీ గ్రామాల్లో ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కృష్ణ యాదవ్, చరణ్, ప్రణీత్ యాదవ్, సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం కోసం అన్వేషణ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు పాల్గొనవచ్చని పాస్టర్ డేవిడ్ ప్రశాంతరాజ్ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో వారు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని చర్చి వీధులు ఏర్పాటైన సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో ఆ చర్చి సంఘం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ అండ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను బుధవారం పాస్టర్ డేవిడ్ ప్రశాంతరాజ్, సంఘం చైర్మన్ కుట్టు రాజయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాస్టర్ మరికొందరు మాట్లాడుతూ లక్ష్యం కోసం అన్వేషణ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆరులు, పాటలతో పాటు ఇంకా ఆసక్తికరమైన పోటీలు జరుగుతాయని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు.
ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు. చాలాసార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనిషి చాలా విలువైన మాట. ఎందుకంటే దేవుడు సృష్టి అంతా కూడా మాటతోనే చేశాడు, కానీ మనిషిని మాత్రం ఎలా చేశాడు కదా, స్వహస్తాలతో నిర్మించాడు. సో మనమందరం కూడా దేవుని హస్తాలతో నిర్మించబడ్డాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు దేవుడు మనిషిని నిర్మించాడు అంటే బైబిల్ చెప్పే మాట దేవుణ్ణి మహిమపరచడం కొరకే. ఎందుకు మనిషిని దేవుడు చేశాడు? ఇక్కడున్న ఏ వస్తువు అయినా కూడా తయారు చేయబడిందంటే ఒక పని కొరకు, ఒక ఉద్దేశం కొరకే తయారు చేయబడింది. ఈ మైక్ కూడా అంతే, మాట్లాడడం కొరకు. ఈ స్టాండ్ అయినా మన కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా ఒక ఉద్దేశం, ఒక పని నిమిత్తమే తయారు చేయబడినట్టుగా మనిషి కూడా దేవుడు ఎందుకు చేశాడంటే ఒక ఉద్దేశం కొరకు. ఏంటి ఆ ఉద్దేశం అంటే మనిషి దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. మనమందరం కూడా దేవుడిని మహిమపరుస్తున్నామా? అందరం దేవుడికి మహిమ వస్తుందా? దేవుడికి ఇష్టంగా జరుగుతున్నామా? ఎలా దేవుడిని మహిమపరచాలంటే ఫస్ట్ ప్రాముఖ్యంగా మనిషిలో మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. మనిషిలో మార్పు, మనసు మారాలి, హృదయం మారాలి. ఆ మారిన హృదయంతో దేవుడిని స్తుతించాలి. అప్పుడు దేవుడికి మంచి ద్వారా ఏమొస్తుంది? ఈ కార్యక్రమంలో ఎల్సీసీ, పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. పారిశ్రామికీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు దాసోహం పలుకుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడిద్దామని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సైదాపురంలోని రాపూర్ రోడ్డు వద్ద ఉన్న కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐఎఫ్టియు గూడూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి చెంగల్రావు జెండాను ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సైదాపురంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఎర్రటి తోరణాలతో పలు ప్రాంతాలు ఎరుపెక్కాయి. మేడేను పురస్కరించుకుని సైదాపురంలోని రాపూర్ రోడ్లో ఉన్న కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య జెండాను ఆవిష్కరించారు. అలాగే ఆసుపత్రి వద్ద ఏర్పాటైన స్తూపం ప్రాంతంలో ఎర్రని తోరణాలు కట్టి ఐఎఫ్టియు గూడూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి చెంగల్రావు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డిపి పోలయ్య మాట్లాడుతూ పారిశ్రామికీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. అమరుల రక్తార్పణతో సాధించుకున్న హక్కులపై ప్రపంచీకరణ పేరుతో మోదీ ప్రభుత్వం నేడు దాడి చేస్తోందన్నారు. 8 గంటల పని దినాలకు భద్రత కల్పించే 51, 52, 54, 56, 59 క్లాజులను నీరుగార్చిందని విమర్శించారు. 65A క్లాజులతో 12 గంటల పని దినానికి ఆమోద ముద్ర వేశారని పేర్కొన్నారు. ఇటీవల రామ మందిరం ప్రారంభించిన వెంటనే తాము 400 సీట్లు గెలవబోతున్నామని బీజేపీ మైండ్ గేమ్ ప్రారంభించిందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా మేడే కార్యక్రమాలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 1886లో శ్రీకాకుళం కార్మికులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాడు 18 గంటల పనిదానానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పనిదానంతో పాటు 44 కార్మిక చట్టాలని ఇవాళ వాళ్ళు సాధించుకుంటే, కానీ ఇక్కడ పాలకవర్గ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ దేశంలో సంపదలు మొత్తం కూడా కొల్లగొట్టి ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు ఇవాళ ఒకవైపున కట్టచెప్తూ ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా నిర్వహణ చేస్తూ ఇవాళ కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని ఇవాళ ఏకపక్షంగా యాజమానికి అనుకూలంగా 4 కోట్లుగా తీసుకొచ్చి ఇవాళ కార్మికులు పనిచేసే సమాన పనికి సమాన హక్కును అడిగే పరిస్థితి లేకుండా చేస్తున్నాడు. సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నాడు. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నాడు. ఇవాళ యూనియన్ పెట్టుకున్న హక్కు లేకుండా చేస్తూ నియంత్రణగా ఇవాళ దేశాన్ని పరిపాలిస్తారు. ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఐక్యం కావాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలని తిప్పుకుంటే విధంగా ఇవాళ కార్మిక వర్గం ఐక్యం కావాలని చెప్పని ఇవాళ భారతీయ కార్మిక సంఘాల సమ్మెకి తరపున ఇవాళ కార్మిక వర్గాన్ని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కార్మికులు తమ రక్తాన్ని పణంగా పెట్టి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేడో సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం భవన నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వహణ చేసి వాళ్ళ ప్రాణాలకి ఇవాళ కార్యక్రమం నరేంద్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ దీని మీద పశ్చాత్తాపం పడాలి. మొత్తం కార్మికులకి ఏదైతే
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకయ్య, IFTU నాయకులు శ్రీను, వెంకటరమణ, ఈశ్వరయ్య, వెంకటయ్య, సుధాకర్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని, ఆయన వర్ధంతి సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ వెస్ట్ మాజీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్రెడ్, పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతృత్వంగా మా గౌరవ అధ్యక్షుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంద్రసేనమ్మ గారు వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు రెడ్డి సంక్షేమ సంఘానికి ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన వల్లే రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఒక భాగంగా ఈరోజు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటి వాళ్ళు పంచుతున్నారు. సో మన సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ఆత్మ శాంతి జరగాలని చెప్పి ఎంతో వాళ్ళ ఆత్మ హ్యాపీగా ఉండాలని మొట్టమొదట గ్రానైట్ ఓపెన్ చేసి షిప్మెంట్ చేసిన భారతదేశంలో మొట్టమొదట ఎక్స్పోర్ట్ చేసిన సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు ప్రవర్తించారు. తృతీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం హాస్పిటల్ నందు రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈయన ఎన్నో విధాల మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి సహకారం అందించి నిలబడేదానికి ఒక ముఖ్య కారకుడు. ఏదడిగినా కూడా కాదనకుండా మనకి అన్ని విధాల సహాయం చేసిన సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామంలోని వైకుంఠపురంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవార్ల బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుచిపై మోహిని ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన మాగుంట పట్టాభిరామిరెడ్డి, జయప్రదమ వ్యవహరించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము. యాజీనర్జునుడు చేసినదే పుష్పయాగము. పూజలందరూ చేసేదే పుష్పయాగము. యాజీనర్జునుడు చేసినదే పుష్పయాగము. పూజలందరూ చేసేదే పుష్పయాగము. మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు. గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు. పొదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన
అర్జునుడు చేసినదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా హయాంలో జరిగిన మేలు గుర్తించి ఓటు వేయాలని గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ రేవంత్ చక్రవర్తి. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు లోకల్ మేనిఫెస్టో రూపొందించామని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తదితరులు. వైకాపా హయాంలో యువత దారుణంగా మోసపోయిందని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని గూడూరులో జరిగిన నియోజకవర్గ సమావేశంలో యువత ప్రతినిధులకు వివరించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. పది రోజుల పాటు నిర్వహించే చిల్డ్రన్ అండ్ యూత్ ప్రోగ్రాం కార్యక్రమాలలో పాల్గొనాలని గూడూరులోని ఎస్ఏఎల్సి చర్చిలో నిర్వహించిన సమావేశం వివరించిన పాస్టర్ సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.